ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ఎన్నో అడ్డంకులను దాటుకొని రీసెంట్గానే భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండి కాస్త డివైడ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా సెకండ్ హాఫ్లోని కొన్ని పేలవంతమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ దురాభిమానులు అదేవిధంగా పనికొట్టుకొని సినిమాపై తీవ్రమైన నెగిటివ్ టాక్ని పెంచాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ స్టామినాకి అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరి నిమిషం వరకు నిర్మాత కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో బయ్యర్స్ని ఖరారు చేసుకోలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలకు వచ్చే హైర్స్ ఈ చిత్రానికి రాలేదు. కేవలం 2 కోట్ల రూపాయల హైర్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయంటే చిన్న విషయం కాదు. సలార్, కల్కి రేంజ్ ఓపెనింగ్ అనుకోవచ్చు. అయితే సోషల్ మీడియా నుండి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఆ ప్రభావం కాస్త సినిమా మీద రెండవ రోజు బలంగా పనిచేసింది. మొదటి రోజు 50 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు 13 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి మూడవ రోజు నుండి శ్రీరామ రక్షగా మారారు. వీకెండ్ వరకు భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్లో 5-6 రోజుల్లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. మరి 7వ రోజు ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం. 7వ రోజు కూడా వర్కింగ్ డేస్తో సమానంగా కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తుంది. 7వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 19%, మ్యాట్నీ షో 20%, ఫస్ట్ షో 22%, సెకండ్ షో కూడా 22% ఆక్యుపెన్సీ నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 7వ రోజు 2.5 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 7 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 167 కోట్ల గ్రాస్, 94 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి 28 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు నమోదు చేయనున్నదో హరిహర వీరమల్లు మూవీ.